హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ಎಲ್ಲರಿಗೂ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక చిన్న వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసానమాట. మీరందరూ కూడా చూడడానికి రెడీగా ఉన్నారా ఫ్రెండ్స్? మనం ఏమంటే ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని నేను ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. మనకైతే చిన్నప్పటి నుంచి చదువులు, కాలేజెస్ ఇవన్నీ అయిపోతాయి. ఇవన్నీ మనకు ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, కాలేజెస్కి వెళ్ళినప్పుడు కానీ మనకు లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఈ స్కూల్ లైఫ్ కానీ, కాలేజ్ లైఫ్ కానీ. ఎందుకంటే అప్పుడు మనకు టెన్షన్స్ అనేవి ఏముండవు. అమ్మా నాన్న ఉంటారు, వాళ్ళు కష్టపడి మనకి ఏమేం కావాలో అన్నీ తెచ్చి పెడతారు. స్కూల్కి వెళ్తాము, దాని తర్వాత కాలేజీకి వెళ్తాము. లైఫ్ అంతా ఎంజాయ్గా గడిచిపోతుంది. దాని తర్వాత వయసు అంటూ ఒకటి వస్తూ ఉంటుంది కదా. మనం ఆగమన్నా కూడా వయసు అనేది ఆగదు కదా. సంవత్సరాలు ఎంత త్వరగా అయిపోతుంటాయి. డిసెంబర్ మంత్ మళ్ళీ వెంటనే 2026 వచ్చేస్తుంది. అట్లా మనము ఇదే డేట్ కానీ, ఇదే మంత్ కానీ, ఇదే ఇయర్ కానీ ఇలానే ఉండిపోదు కదా, చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగా మన వయసు కూడా ఈరోజు 20 ఉంటే రేపు అట్లా 21, 22 అట్లా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అట్లా ఒక వయసు అంటూ వచ్చిందంటే మనకు కూడా బరువు బాధ్యతలు ఏర్పడుతూ ఉంటాయి కదా. అలా మనము ఎక్కువగా ఏం ఆలోచన చేస్తూ ఉంటాము? కాలేజ్ లైఫ్ అంతా అయిపోయిన తర్వాత, కాలేజ్ అంతా మనం ఒక డిగ్రీ కావచ్చు, ఏదైనా నువ్వు తీసుకున్నటువంటి కోర్స్ ఏదైనా కావచ్చు, అది కంప్లీట్ చేసిన తర్వాత మనం జీవితంలో స్థిరపడాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. అలా ఏమంటే ఒక 25 ఇయర్స్ వయసు వచ్చిందంటే మనం ఏం ఆలోచన చేస్తుంటాము? ఈ వయసులో ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి వారు తమ జీవితం గురించి ఎక్కువగా వృత్తిపరమైనటువంటి స్థిరత్వం కావాలని, ఆర్థిక భవిష్యత్తు, వ్యక్తిగత సంబంధాలు మరియు భవిష్యత్తు లక్ష్యాలపై ఆలోచిస్తూ ఉంటారనమాట. 25 to 35 ఇయర్స్ నుంచి. ఇది వారి జీవితంలో ఒక ముఖ్యమైన పరివర్తన దశ అన్నమాట. వారు ఇలా ఈ ఏజ్ 25 to 35 ఈ మధ్యలో ఉండేటువంటి వాళ్ళు ఏమిటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు? కొన్ని ప్రధాన విషయాల గురించి మనం చర్చించుకుందాం ఈరోజు. వృత్తి మరియు ఉద్యోగం. తమకు ఇష్టమైన లేదా సంతృప్తినిచ్చేటువంటి ఉద్యోగాన్ని వెతకడం మరియు అందులో స్థిరపడటం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కొందరు తమ స్నేహితుల విజయాలతో పోల్చుకొని ఆందోళన చెందుతూ ఉంటారన్నమాట. అదేవిధంగానే ఆర్థిక స్థిరత్వము అంటే డబ్బు సంపాదించడము, పొదుపు చేయడము మరియు పెట్టుబడి పెట్టడం. ఈ విధంగా ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ఉంటారు. అదేవిధంగానే ఇప్పుడు ఆర్థిక స్థిరత్వం తర్వాత సంబంధాలు మరియు కుటుంబం. ఇందులో వచ్చేసి జీవిత భాగస్వామిని అంటే లైఫ్ పార్ట్నర్ ఎంచుకోవడము లేదా వివాహం చేసుకోవడం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒక వయసు అంటూ వచ్చిందంటే మనకు 25 అబవ్ అయ్యిందంటే మనము ఇంట్లో కూడా అందరూ కూడా పెద్దవాళ్ళు మ్యారేజ్ చేయాలా అనేసి ఆలోచిస్తూ ఉంటారు కదా. అప్పుడు కుటుంబాన్ని ప్రారంభించడం మరియు పిల్లలను కలిగి ఉండటం గురించి కూడా ఎక్కువగా ప్రణాళికలు అనేవి వేసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు మరియు పెద్దల శ్రేయస్సు గురించి కూడా పట్టించుకుంటారు. అదేవిధంగానే వ్యక్తిగత ఎదుగుదల మరియు గుర్తింపు. తమకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకోవాలని, కొత్త అనుభవాలు మరియు నైపుణ్యాలను పొందాలని కోరుకుంటూ ఉంటారు. సమాజంలో తమ పాత్ర మరియు బాధ్యతల గురించి ఆలోచిస్తూ ఉంటారు. భవిష్యత్తు మరియు లక్ష్యాలు అంటే ఏంటి? ఇల్లు లేదా కారు కొనడము వంటి భవిష్యత్తు లక్ష్యాల గురించి కలలు కంటూ ఉంటారనమాట. కొన్నిసార్లు ఈ లక్ష్యాలను సాధించడంలో తాము వెనుకబడిపోతామని భావించి ఒత్తిడికి కూడా లోనవుతూ ఉంటారు. అదేవిధంగానే ఆరోగ్యం అంటే శారీరక, మానసిక ఆరోగ్యం గురించి మరియు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుచుకోవడం గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది జీవితంలో సరదా నుండి వాస్తవ బాధ్యతలు మరియు భవిష్యత్తు ప్రణాళికల వైపు దృష్టి అనేది సారించేటువంటి సమయము. 25 to 35 ఇయర్స్ వరకు
మనము ఇలాంటి ఆలోచనలనేవి ప్రతి ఒక్కరిలో కూడా వస్తూ ఉంటాయి. మనం ఏం చేయాలంటే ఎక్కువగా దీనిపైన యోచన చేయకుండా మనం బరువు బాధ్యతలను మోస్తూ అలా ముందుకు వెళ్తూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ అలా ముందుకు సాగిపోతూ ఉండాల. జీవితం ఒకే దగ్గరే ఆగకూడదు. అప్పుడే ఎన్నో విజయాలను నువ్వు చూస్తావు. నువ్వు కోరుకున్నటువంటి లైఫ్‌ను నువ్వు అనుభవిస్తారు. నీకొక మంచి ఇల్లు, కారు, మంచి హోదా అలా మా ఫ్యామిలీని చూసుకోవడము, మనము కన్నటువంటి తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకోవడము. అదేవిధంగానే మనము పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ పార్ట్నర్‌ని చేసుకుంటాం కదా! వాళ్ళ యొక్క బరువు బాధ్యతలను, దాని తర్వాత పిల్లలను, వాళ్ళ చదువులు అట్లా బాధ్యతలనేవి ఒక్కోటి వస్తూ ఉంటాయి. ఈ విధంగా 25-35 ఇయర్స్ అయిందంటే కొన్ని బాధ్యతలనేవి మనకు ఆటోమేటిక్‌గా వస్తూ ఉంటాయి. వీటికి తగ్గట్టుగా మనము మంచి ప్రణాళికలనేవి వేసుకుంటూ ముందుకు సాగిపోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో అందరికీ నచ్చినట్లయితే అందరూ కూడా ట్రెండింగ్ ఉన్న ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.